హాయ్ బ్రో. ఆయన రాష్ట్రంలో లావణ్య కేసు జరుగుతుంది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఉన్నన్నాళ్ళు వాడుకున్నాడు, లేని రోజు వెళ్ళిపోయాడు, ఇంకోటి తగిలింది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏంటంటున్నాడంటే ఈమె వేరే వాళ్ళతో తిరిగిందని చెప్పేసి ఈయన ప్రూఫ్లు చూపిస్తుండే, ఆమె ఈయన మీద ప్రూఫ్లు చూపిస్తుంది. వాళ్ళిద్దరు చేసేది మనకు తెలియదు కదా. మీడియా కొద్దిగా చూపిస్తుంది, కొద్దిగా చూపిదు. పూర్తిగా చూపిస్తే వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది ప్రజలకు. సినిమా వాళ్ళు అంటే చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, రోల్ మోడల్ గా ఉండాలనుకుంటారు. అలాంటి సమాజంలో వీళ్ళిద్దరు ఇలా చేయటం ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దానిపై ఏమంటారు? నాకు ఆ హీరో మీద మంచి అభిప్రాయం ఉండేది. మూవీస్ కూడా హైలైట్ తీశాడు. ఏ రోజు కూడా ఇలా గలీజ్ మూవీస్ అలాంటివి ఏం తీయలేదు. ఇది సడన్లీ వచ్చేపాటికి ఇలాంటి, ఇప్పుడు ఈయన్ని తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు మూవీస్కి ఎవరైనా చేయాలని కలిగినా ఇలా చెడిపోతున్నారు పిల్లలు అని చెప్పేసి కూడా పంపించట్లేదు. ఇంతకుముందు మూవీస్ చాలా బాగా తీశాడు. ఈయనేంటంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల చాలా మంది అభిప్రాయం వేరే అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలు చూసి పిల్లలు మారాలి కానీ ఇలా చెడిపోకూడదు. సినిమాలు ఏదో జరుగుతున్నాయి అనుకున్నాం కానీ మళ్ళీ ఇలా ప్రత్యేకంగా డైరెక్ట్గా మీడియా ముందు జరిగితే ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళే చేశారు, మనం ఎంత, వాళ్ళని ఏం చేయలేం, మనల్ని ఏం చేస్తారని చెప్పేసి ఇప్పుడు కప్పుకొని తిరిగేటోళ్ళు అప్పుడు ఇప్పుకొని తిరుగుతారు. అది మ్యాటర్. మరి ఇప్పుడు లావణ్య కేసు లావణ్య ఏమో ఇప్పుడు నాకు రాజస్థానే కావాలని చెప్పేసి నిన్న మీడియా ముందుకు వచ్చేసి గొడవ చేయడం, ఏదో ఫంక్షన్ లో అంటే ఈవెంట్ లో ఉన్నప్పుడు గొడవ చేయడం ఇలా చేస్తుంది కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? అన్న అంటారా? ఇప్పుడు పక్షికి రెక్కలు రానంత వరకు మన దగ్గరనే పట్టుకోవాలి, వచ్చే మూమెంట్ లో పట్టుకోవాలి. ఆయనకు వేరే వాళ్ళు కోరిక కలుపుకోకుండా చూసుకోవాలి. ఈమె ఎగిరిపోయిన తర్వాత దాన్ని పట్టుకోలేంగా. ఆయన ఎగిరిపోయిండు, ఈమె పట్టుకున్నా పట్టుకోకపోయినా నిలబడదు, ఇంకా మళ్ళీ ఎగిరిపోతూనే ఉంటది అది. అలా ఆయనకు నచ్చనప్పుడు ఈమె ఎంత ఫోర్స్ చేసినా ఏమి చేసినా నగ్న ప్రయోగాలు చేసినా ఉండడు. ఈమె ఏమి తప్పు చేసిందో ఈమె గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఆ మగాడని చెప్పేసి ఆయన ఏం తిట్టినా ఏం చేసినా సరిపోతుందని మాట్లాడొద్దు. ఆయన చేసింది తప్పు దొరకాలి, ఈమెది తప్పు దొరకాలి. ఆయన చేశాడు అన్నాడు కదా, ఆయన ప్రూఫ్ చూపిమను. ఈమె చేసింది అంటున్నా, ఈమె ప్రూఫ్ చూపిమను. ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి వాయిస్ రికార్డ్ చూపిస్తున్నారు కదా బ్రో. అన్న మీ మిక్రీ ఆర్టిస్టులు ఎంతమంది కావాలన్న కృష్ణానగర్లో? నీకు ఎంతమంది కావాలి? నీకు వీడియో ప్రూఫ్ కావాలి, వీడియో ప్రూఫ్ కావాలని. ఓకే, ఇలాంటి సమాజంలో చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. వీటి మీద మీ స్పందన ఏంటి? స్పందన ఏంటంటే పోలీస్ అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళని పట్టుకోమంటే మాకు బతకడానికి వచ్చిన వాళ్ళని మీకు లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, అది లేదు, ఆర్సీ లేదు, మమ్మల్ని సాధొప్పుతుంటారు. ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని కోట్లకేసి ఇరగదీస్తే కాదు తెలిసేది. డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళని ఏమనుకోవడం, ఏంటి పరిస్థితులు ఇవన్నీ. ఇలాంటి వాటి మీద సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు? ఏం పడదు బ్రో, ఏం అవ్వదు అసలు. చెడిపోయారు ఆల్మోస్ట్. ఇప్పుడు కొద్దిగా దావెట్టుకునేటోళ్ళు ఇప్పుడు చెప్పుకోవడానికి మరి ఇంకో కూల్ దొరికింది. హీరోలు హీరోయిన్లే చేస్తున్నారు, మనం ఎంతలే అని చెప్పేసి ఎవరు మనల్ని ఏమన్నారు. ఈ స్వతంత్ర భారతదేశం, మనం స్వతంత్రంగా తిరగచ్చు అని చెప్పేసి రెచ్చిపోతారు అంతే. ఓకే, నీకు ఎంతమంది ఉన్నారు లవర్లు? అసలు లేరు బ్రో. ఉంటే ఇంత కసిగా ఎందుకు, నా లవర్ చూస్తుందని కూడా మాట్లాడేటోని కాదు. నా లవర్ నన్ను వదిలేస్తుందని లేదు కాబట్టి ఇచ్చే ఇడిగా మాట్లాడేస్తా. అది